అన్నా 10 రూపాయలు కాజీ అన్న. అరే శాంపుల్ బాగుందానా, 10 రూపాయలు ప్యాక్ చేసేయి. అదే 10 రూపాయలు అన్న. ఏంది 10 రూపాయలకు ఒక్కట? అంతే అన్న. అరే ఇంకొక్కటాన్ని బాయ్. ఏ లేదన్న రాదు. అరే రే ప్లీజ్ ఇంకొక్కటాన్ని. ఏవండి మీ ఫ్రెండ్ ఆర్మీలో కమాండో జాబ్ కోసం అని చెప్పనని ఇంట్రెస్టింగ్ గా ఉన్నాడు కదా. అవునవును. వాటి ఆ జాబ్ కోసం నోటిఫికేషన్స్ వచ్చాయి. ఏమున్నాయి అర్హతలు ఏమున్నాయి వాటికి? ఎప్పుడు అనుమానాస్పదంగా ఉండే మెదడు, దయలేని మనసు, ఎప్పుడు దాడికి సిద్ధంగా ఉండడము, మెండుగా ఉండే వినికిడి శక్తి, అది ఎంత కష్టమైనా కనిపెట్టే సామర్థ్యము, మీ ప్రత్యర్థి ఎంతటి వాడైనా చంపుకు తినే సామర్థ్యం, ఈ లక్షణాలన్నీ కూడా మీ ఫ్రెండ్లో ఉంటే వెంటనే అప్లై చేయమని చెప్పండి. ఇవన్నీ వాన్ లోపల లేవు కానీ నీ లోపల ఉన్నాయి కదా, నువ్వు అప్లై చేయొచ్చు కదా. నీకే కాదే ప్రతి భార్య లోపల కూడా ఇలాంటి లక్షణాలు ఉన్నాయి కదా సార్. అంతేగా, అందరూ అప్లై చేయండి వచ్చేస్తుంది. ఏం చెప్పావురా? ఏమండి మన పక్కింటి ఆమె పెద్ద దొంగలు ఉంది తెలుసా. మన మామిడి చెట్టుకున్నటువంటి మామిడికాయలన్నీ దప్పుకొని పోతుంది. దొంగతనము నిజంగా చాలా తప్పబ్బా. అయినా దొంగతనం చేసిన వాళ్ళు ఎప్పటికైనా పశ్చాత్తాప పడాల్సిందే, పశ్చాత్తాప పడతారు కూడా. ఆహా, మరి మన పెళ్లికి ముందు నా నిద్ర నా మనసు దొంగతనం చేసి మరి మీరేం చేశారు? అదే కదా మరి నేను చెప్తుంది, దొంగతనం చేసిన వాడు ఎప్పుడైనా పశ్చాత్తాప పడాల్సిందే. నేను పడుతున్నాను కూడా. ఎవరు చేసిన కర్మ వారను భయించక ఎప్పుడైనా తప్పదన్నా అనుభవించుట తథ్యమన్నా. ఏమైందండి అంత డల్గా ఉన్నారు? బ్యాంక్ వెళ్ళేసి వచ్చారుగా, లోన్ డబ్బులేవి? ఎక్కడనే లోన్ క్యాన్సిల్ అయిపోయింది మనది. లోన్ శాంక్షన్ అయిందన్నారుగా. శాంక్షన్ అయిందే, పొద్దున్నే మేనేజర్ కూడా పిలిచి డబ్బులు చేతిలో కూడా పెట్టేసేసిండు. చేతిలో పెట్టగానే నేను అన్నాను, సార్ మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను సార్ అన్నాను. ఏమైందో ఏమో సడన్ గా నా డబ్బులన్నీ తీసేసుకొని నీ లోన్ క్యాన్సిల్ పో అని చెప్పేసి పంపించేసి. మీరు మంచిగా మర్యాదపూర్వకంగా చెప్పలేదా? చాలా మర్యాదగా అన్ననే. మరి ఎలా క్యాన్సిల్ అయిందండి? ఏమోనే నాకు ఇప్పటికే అర్థం అవ్వట్లేదు. లోన్ మీద ఆశలు పెట్టుకొని మనం అన్ని ప్రిపేర్ చేసి కూడా పెట్టుకున్నాం, ఇప్పుడు ఎలా అండి? ఏమోనే అసలు ఎందుకు క్యాన్సిల్ చేసిండో కూడా ఇప్పటికీ అర్థం అవ్వట్లేదు. ఓకే అండి, ఓకే నేను చూసుకుంటాను. ఓకే అండి. ఎవరే ఫోన్లా? స్కూల్ నుంచి అండి, ప్రతిరోజు ఫోన్ చేసి చేసి చంపేస్తుంది. మన వాడు ఆ డల్లర్స్ తోటి తిరిగి అస్సలు చదవట్లేడంట. నేను కూడా అంతేనే, చిన్నప్పుడు ఇట్లా డల్లర్స్ తోని తిరిగేటోని నేను. ఓహో, అంత తమరబుద్ధులే అనమాట మన వాడికి కూడా. తర్వాత టీచర్ ఏం చేసింది తెలుసా, డల్లర్స్ దగ్గరికి తీసుకుపోయి ఇక్కడ క్లెవర్ స్టూడెంట్స్ ఉంటారు కదా వాళ్ళ దగ్గర కూర్చోబెట్టి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయించేసేసింది. అట్లయితే బాగా చదివారా మరి అప్పుడు? లేదే, ఈ క్లెవర్స్ కూడా నాతో తిరిగి వాళ్ళు కూడా డల్లర్స్ అయిపోయారు. ఇక కూసే గాడిది వచ్చి మేసే గాడిని జడగొట్టిందంటే ఇదే. కృష్ణ గీతా నిత్య కురుక్షేత్రం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.